అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీలో ఉన్న సిగ్గుని, భయాన్ని పోగొట్టే ఒక అద్భుతమైన కథ మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి మితిమీరిన సిగ్గు, భయము చాలా ఉంటుందన్నమాట. వీటి వల్ల తను బయట వాళ్ళతో కాదు కదా, ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంటాడు. ఒకవేళ తను ధైర్యం చేసి ఒకవేళ ఒక 2 మాటలు మాట్లాడినా, "నీకు మాట్లాడడం కూడా వచ్చా?" అని హేళన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తను చాలా బాధపడుతూ ఉండేవాడు. వీటిని ఎలా పోగొట్టుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు తను సిగ్గుగా తలదించుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న తిడతాడు. "ఏందిరా నువ్వు ఇట్లా ఉంటున్నావు? ఏంటసలు నువ్వు బయట వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు? ఏంటసలు నువ్వు నా కడుపున చెడబుట్టావని" చెప్పి తన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడనమాట. తనకి చాలా బాధ వేసి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయి సాయంత్రం అయినా కానీ, రాత్రి చీకటి పడుతున్నా కానీ ఇంటికి రాడన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడే, అనవసరంగా తిట్టేశానా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి మాత్రము ఒక కొండ చివరకు వెళ్ళి ఆ దేవుణ్ణి పిలిచి అడుగుతూ ఉంటాడు. "భగవంతుడా, ఎందుకు నన్ను పుట్టించావు? పుట్టించిన తర్వాత నాకు ఎందుకు ఇంత సిగ్గు, భయాన్ని ఇచ్చావు? నలుగురిలో మాట్లాడలేకపోతున్నాను, నలుగురిలో తిరగలేకపోతున్నాను. ఎందుకు నా ఈ జీవితం? నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళిపో" అని అడగగానే వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంది. "చనిపోవడం సులభమే, కానీ మళ్ళీ జీవించడం, పుట్టడమే కష్టము" అని చెప్పి ఒక మాట వినిపిస్తుందన్నమాట. తను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఒక సాధువు ఉంటారు. ఆ సాధువు తనకి చెప్తాడన్నమాట, "నాయనా, మరణించడం చాలా సులభం, కానీ ఆ జీవితాన్ని మంచిగా మార్చుకోవడమే కష్టము" అని చెప్పి చెప్పగానే అప్పుడు ఆ అబ్బాయి ఆ సాధువు దగ్గరికి వచ్చి, "గురువుగారు, మీరు ఎలా అయినా నా సమస్యకు పరిష్కారాన్ని చూపండి" అని చెప్పి చెప్పగానే, "నాకు ఎక్కువ సిగ్గు, భయము ఉన్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి" అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, "సరే, నేను నీకు ఒక 2 పరీక్షలు పెడతాను, 2 పనులు చెప్తాను, వాటిని చెయ్యి" అని చెప్పి అడుగుతాడు. "సరే చెప్పండి" అంటే, "నువ్వు ముందు మొదట మీ నాన్న దగ్గరకు వెళ్ళి, 'నాన్నగారు, నేను ఒక వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను, నాకు కొద్దిగా ధనం ఇస్తారా' అని అడుగు" అని చెప్పి అడుగుతాడు. తను "నాకు చాలా భయంగా ఉంటుంది గురువుగారు" అంటే, "లేదు, భయపడకుండా వెళ్ళు, నువ్వు అట్లా వెళ్ళి అడిగి వస్తేనే నేను నీ సమస్యకు పరిష్కారం చూపుతాను" అని చెప్పి అడగగానే సరే అని చెప్పి తను ధైర్యంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. కానీ వాళ్ళ నాన్నని చూడగానే భయం వేస్తుందన్నమాట. కానీ అతన్ని చూసిన వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. "నా కొడుకు చాలా ఎక్కడికి వెళ్ళలేదు, మా దగ్గరికి వచ్చాడు" అని. అప్పుడు తను ఎలా అయినా సరే ధైర్యం చేసి, "నాన్నగారు, నేను వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను, నాకు కొద్దిగా ధనం ఇవ్వండి" అని అడగగానే వాళ్ళ నాన్నకి చాలా ఆనందం కలుగుతుందన్నమాట. అప్పుడు త్వరగా ధనం తీసుకొచ్చి ఇచ్చి, "తీసుకోనైనా, నీకు ఇది సరిపోతుందా, ఇంకా కావాలా" అనగానే తను "చాలు నాన్నగారు, సరిపోతుంది" అని చెప్పి చాలా సంతోషంతో పరిగెత్తుకుంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, "ఇదిగోండి, మా నాన్నగారు నాకు ధనం ఇచ్చారు" అనగానే, "సరే, ఇక రెండవ పని ఏంటి" అంటే, "ఈ ధనాన్ని తిరిగి తీసుకువెళ్ళి మళ్ళీ మీ నాన్న దగ్గరకు వెళ్ళి, 'నాన్నగారు, ఇప్పుడు నాకు ఈ ధనం అవసరం లేదు, నాకు అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను, అప్పటి వరకు మీ దగ్గరే ఉంచుకోండి' అని చెప్పు" అంటాడు. తను, "ఏంటి గురువుగారు, ఇది అస్సలు నా వల్ల కాదు, మా నాన్నగారు నన్ను తిడతారు, నాకు చాలా భయంగా ఉంది" అంటే, "లేదు, వెళ్ళి వస్తేనే నీ సమస్యకు పరిష్కారం" అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి తను ఎలాగోలా వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి, "నాన్నగారు, నన్ను క్షమించండి, ఇప్పుడు నాకు ఈ ధనం అవసరం లేదు, కొద్ది రోజుల తర్వాత నేను తప్పకుండా ఈ ధనాన్ని తీసుకుంటాను, అప్పటి వరకు మీ దగ్గరే ఉంచుకోండి" అని చెప్పి చెప్పగానే వాళ్ళ నాన్న ఒక్కసారిగా నవ్వి చాలా గర్వపడతాడనమాట. "నిజమే నాయనా, నువ్వు చెప్పింది. ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు ఎక్కువ ఆలోచించాలి, దాని మంచి చెడులు ఏంటో తెలుసుకోవాలి. నువ్వు చాలా వరకు ఆలోచిస్తున్నావు, నీది చాలా మంచి ఆలోచన" అని చెప్పి తను కౌగిలించుకోగానే ఆ అబ్బాయికి ఒక్కసారిగా తన మనసులో ఉన్న భయమంతా పోయి కొండంత ధైర్యం వస్తుంది. ఈ ధైర్యంతోనే తను చాలా సంతోషంతో ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, "నాకు చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడైనా నాకు పరిష్కారం చూపండి" అంటే, "నువ్వు ఇంకొక పని చేయాలి నాయనా" అంటే, "ఏంటి గురువుగారు, మీరు 2 పనులే కదా చెప్పారు, ఇంకొకటి అంటున్నారు" అంటే, ఇదే లాస్ట్ పని, ఇది అయ్యి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను పరిష్కారం చూపుతాను" అని చెప్పి చెప్తాడు. సరే, ఏం చేయాలంటే, ఒక మనిషి లాంటి ఒక చిన్న విగ్రహం లాంటి బొమ్మ తీసి, "ఈ బొమ్మని మార్కెట్లో తీసుకెళ్ళి 100 బంగారు నాణ్యాలకి అమ్మి తీసుకొని రా" అని చెప్పి చెప్తాడు. "ఏంటి గురువుగారు, దీన్ని ఎవరైనా 100 బంగారు నాణ్యాలకు కొంటారా ఏంటి మీరు" అంటే, "సాయంత్రం లోపు నువ్వు అమ్మితేనే నీకు పరిష్కారము, లేదంటే లేదు, వెళ్ళు, సమయాన్ని వృధా చేయకు" అని చెప్పి పంపిస్తాడు. తను సమయం అయిపోతుందని చెప్పి త్వరగా వెళ్ళి
అక్కడ నిల్చో ఉంటాడన్నమాట మార్కెట్ దగ్గర. అందరూ పెద్ద పెద్దగా అరిచి వాళ్ళ సామాన్లన్నీ అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం కామ్గా అక్కడ నిల్చొని ఉంటాడు. సరే అని చెప్పి తను కూడా అరవడం మొదలు పెడతాడన్నమాట. కానీ ఇక్కడున్న ట్విస్ట్ ఏంటి అంటే తను అరవడం పక్క వ్యక్తికి కాదు కదా, తనకు మాత్రమే వినిపిస్తుంది. పక్కన ఎవ్వరికి కూడా వినిపించదు. అప్పుడు తనకి అర్థమవుతుంది సమయం వృధా అయిపోతుంది, సాయంత్రం అయిపోవచ్చింది, ఇది అమ్మకపోతే గురువుగారు నాకు సమాధానం చెప్పరేమో అని చెప్పి తను కూడా పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడతాడు. ఈ బొమ్మ 100 బంగారు నాణేలు వచ్చి కొనుక్కోండి, చాలా విశేషాలు, చాలా మంచి బొమ్మ ఇది అని చెప్పి తను ఎన్నో చెప్తాడనమాట. అప్పుడు అందరూ వచ్చి ఇందులో ఏం విశేషం ఏముంది, ఎందుకు ఈ బొమ్మ 100 నాణేలు పెట్టి మేము కొనాలి అనగానే తను బాగా ఆలోచించి ఈ బొమ్మ మా గురువు గారి ప్రతిరూపమేను, ఈ బొమ్మ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో సమస్యలే ఉండవు, ఎలాంటి గొడవలు రావు, ఎలాంటి మనస్పర్ధలు రావు అని చెప్పగానే అందరూ గుంపుగా అతని దగ్గరకు వచ్చి 100 బంగారు నాణాలు కాదు కదా, 200 500 బంగారు నాణాలు పెట్టి కూడా కొంటామంటారు. ఇక ఆఖరిగా ఒక అతను వచ్చి 1000 బంగారు నాణ్యాలు కొంటాను, ఇస్తాను, నాకు ఇస్తావా బొమ్మని అని అడుగుతాడు. అప్పుడు అతను ఒక్కసారిగా ఆలోచించుకుంటాడనమాట. ఇన్ని రోజులు అసలు మాట్లాడడానికి భయపడ్డా నేను ఇప్పుడు ఇంత గట్టిగా అరవగలిగాను అంటే ఇది అంతా గురువుగారి దయను అని చెప్పి తను ఆలోచించుకొని ఈ బొమ్మను నేను అమ్మడం లేదండి, నన్ను క్షమించండి, ఇది మా గురువుగారి బొమ్మ అని చెప్పి తను ఆ బొమ్మను తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు చాలా ఆనందంగా ఉంది, నాలో ఉన్న భయం ఇప్పుడు లేదు, మీరు సమాధానం చెప్పకపోయినా కానీ నాకు ధైర్యం వచ్చేసింది, ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడడానికి సిగ్గుపడ్డా, నేను ఇప్పుడు ఈ బొమ్మను అమ్మడం కోసం ఎంతో గట్టిగా ధైర్యంగా అరవగలిగాను, నాకు ధైర్యం వచ్చేసింది అని చెప్పగానే అప్పుడు ఆ సాధువు చెప్తాడు, నాయన ముందు నిన్ను నువ్వు నమ్ముకో, ఇతరుల్ని కాదు, ఎవరో ఏదో అనుకుంటారన్న భయాన్ని నీలోంచి తీసేసేయి, నువ్వు ఏదైనా సాధించగలను అని నమ్ము, అప్పుడు నీలో ఉన్న సిగ్గు భయము అన్నీ వాటంతట అవే వెళ్ళిపోతాయి. కాబట్టి ముందు ధైర్యంగా నమ్మకంగా ఉండగలగాలి, అప్పుడే నువ్వు దేనినైనా సాధించగలవు అని ఆ గురువు చెప్పడంతో తను ఇక ధైర్యంగా ప్రతి ఒక్కరితో మాట్లాడగలడు, ఎలాంటి సిగ్గు ఏమీ లేకుండా చాలా అందరితో కలిసిపోతూ ధైర్యంగా ఉండగలిగాడనమాట. ఇక చూశారు కదండి, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే మనలో చాలామంది కూడా చుట్టుపక్కల వారు ఏదో అనుకుంటారన్న భయంతో, పక్కన వాళ్ళు ఏమైనా అంటారన్న భయంతో ఇట్లా ఏ పని అనేది చేయకుండా ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఒకరి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీ జీవితం మీది, మీకు నచ్చినట్లు జీవించండి, ఒకరి కోసం కాదు అన్నమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది, ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.